ఈ బీటెక్ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ మరి 6 ఇయర్స్ ఎందుకుందో 5 ఇయర్సే ఉంటాయి కదా మిగతా కాలేజీలో అంటారు. కాదండి, నేను సపరేట్ చేసి పడేసాడు. ఈ 4 ఇయర్స్ వేరు, ఆ 2 ఇయర్స్ వేరు అని సపరేట్ చేశాడు కాబట్టి 4 + 2 ఇయర్స్ అయింది కాబట్టి ఇది పెద్దగా ఉపయోగం లేదు. ఈవెన్ 5 ఇయర్స్ పెట్టినా కూడా పెద్దగా యూజ్ ఉండదు మీకు. బట్ కొంతమందికి యూజ్ ఉంటుందా అంటే దయచేసి ఎవరో కూడా ఇంటెన్షనల్గా 4+2 ప్రోగ్రామ్ పెట్టొద్దు కౌన్సిలింగ్లో. మేబీ 4 ఇయర్స్ తర్వాత సీట్ వచ్చే అవకాశం లేదు, 4+2 ఇయర్స్ పెట్టమంటారంటే పెట్టండి ఆప్షన్, అంతే తప్ప ఫస్ట్ మాత్రం ఇది పెట్టకండి. 2 ఒకే డిగ్రీ వస్తుందని చాలామంది పెడుతున్నారు, తప్పు. ఇది పెట్టకండి. బీటెక్ అయిన తర్వాత కావాలంటే మంచి క్యాట్ ఎగ్జామ్ చేసి రాయల్గా ఏబీసీకి వెళ్ళండి, లక్నోకి వెళ్ళండి, ఇండోర్కి వెళ్ళండి, మంచి ఐఐఎంకి వెళ్ళిన తర్వాత ఆ ఐఐఎంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ పెద్ద ప్లేస్మెంట్స్ ఏమి దగ్గర పొడిసేవి అక్కడ పెద్ద ఏమి ఉండదండి. సో మంచి జీపీ తెచ్చుకుని ఐఐటీలో చదవండి, చక్కగా 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదవండి. సో మంచి జీపీ తెచ్చుకోండి, మంచి ఐఐఎంకి వెళ్ళండి. బట్ ఎంబీఏ రిలవెన్స్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఎంబీఏకి వాల్యూ కూడా పెద్ద అప్పటికి ఇంకా 4 ఇయర్స్ తర్వాత ఉండదు, చాలా వరకు తగ్గిపోతుంది. అన్లెస్ ఈ ఐఐఎమ్స్లో కంప్లీట్గా సిలబస్ని రీవ్యాంప్ చేస్తే తప్ప. ఆల్రెడీ కలకట్టా మొదలెట్టింది, బెంగళూరు మొదలుపెట్టింది, మిగతా ఐఐఎమ్స్లో కూడా చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ కాబట్టి మనకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. మేబీ అప్పుడు కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందా అంటే చెప్పలేము. టెక్నాలజీ ఇంకా శరవేగంగా వస్తుంది కాబట్టి క్వాంటమ్ ఏ అవుతుంది. ఇప్పుడు ఫైనాన్స్ ఏ అన్నారు కదా, ఏఐ ఫైనాన్స్ అన్నారు, క్వాంటమ్ మీరు ఫైనాన్స్ అంటారు. దాన్ని తట్టుకునే పరిస్థితి ఐఐఎమ్స్ రేపు ఉన్నట్లయితే ఇటు మనుగడ ఉంటుంది, అది ఇట్లా కూడా మనుగడ ఉండదు. సరే, ఇది మీకు చాలామందికి అర్థం కాదు కాబట్టి దీన్ని విభేదిస్తారు, మీకు అర్థమయ్యేంత నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోవట్లే, అది పక్కన పెట్టండి. సో ఈ యొక్క ఐఐఎం ఏదైతే జమ్మూ ఏదైతే ఉంటుందో వీళ్ళంత వరకు 4 ఇయర్స్ మాత్రమే పెట్టండి, 6 ఇయర్స్ పెట్టండి. అలాగే మిగతా ఐఐటీల్లో కూడా కొన్ని జాయింట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, అది వీళ్ళంత వరకు పెట్టకండి. బట్ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టినా కూడా నష్టం లేదంటే నష్టం లేదు. మేబీ లక్కీగా ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి. బట్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అయినప్పుడు, 3rd ఇయర్ ఇంటర్న్షిప్స్కి అటెండ్ అయినప్పుడు, 4th ఇయర్ ఇంటర్న్షిప్కి అటెండ్ అయినప్పుడు వాడు మిమ్మల్ని కూర్చోనేవాడు, మీరు ఎగ్జిట్ ఆప్షన్ ముందు ఇస్తే తప్ప. 3rd ఇయర్ ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలి అంటే 3rd ఇయర్ స్టార్టింగ్లో మీరు ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్లో కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు మీరు 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి కూర్చోనేవాడా అన్నది క్లారిటీ తెచ్చుకోవాలి. అలాగే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్లో వాడు ఎలా చేస్తాడో చేయడం అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అన్నప్పుడు మీరు ఐఎం జమ్ములో హాస్టల్ ఇస్తాం కదా, అక్కడికి పోయి ప్లేస్మెంట్ కూర్చోమంటారు. ఇంటర్న్షిప్స్కి ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఉన్న రిస్ట్రిక్షన్స్ మీద క్లారిటీ తెచ్చుకుని అప్పుడు మాత్రం మీరు వెళ్ళాలి. సో అది కొంత క్లారిటీ తెచ్చుకోండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా జేఐపీ మ్యాట్ అనేది లీస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ 4+2 అనేది నెక్స్ట్ ప్రయారిటీ, 4 ఇయర్సే బెటర్ ఆప్షన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలినటువంటి జాయింట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటీస్ ఆఫర్ చేసి దానికి కూడా ఇదే రూల్ మీరు అప్లై చేయండి. అంటే డీటెయిల్గా నేను అన్నీ చెప్పలేను కాబట్టి, దీనికి ఎక్కువ మంది అడిగారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి దీనికి చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.